ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల మీకు పూర్వపుణ్యం యాక్టివేషన్ అవుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక రకమైనటువంటి మంచి ఫలితాలు కానీ సద్వినియోగం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. సప్తములో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోవడం కానీ, నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శని సంచరిస్తున్నాడు. యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.